ఎట్లా ఇస్తారండి? ఇది ప్రైవేట్ ల్యాండ్, ఇది గవర్నమెంట్ ల్యాండ్ కాదు, ఇది సొంతం ప్రైవేట్ ల్యాండ్. ఇది ప్రైవేట్ ల్యాండ్ లో మేము ఉంటున్నాం. ఆయన డెవలప్మెంట్ కోసం మమ్మల్ని అడుగుతున్నాడు ఎక్వైర్ చేసుకోవడానికి. ఎలా ఇస్తారు ప్రైవేట్? ఇప్పుడు మా ఇల్లు సొంత ఇల్లు వదిలేసుకొని ఉన్నొక్క ఇల్లు వదులుకొని మేము వేరే ఎక్కడో ఉంటామంటే ఎలా ఒప్పుకుంటామండి? అండ్ ఇక్కడ పిల్లలకి కన్వీనియంట్, మొత్తం స్కూల్స్ కి కానీ మెడికల్ పరంగా కానీ అన్ని విధాలుగా కానీ కన్వీనియంట్ ఉంటుంది. ఇక్కడ వదిలేసి ఎక్కడో ఇస్తారు, మేము ఎక్కడో వెళ్తామంటే అసలు ఎందుకు ఇస్తారు? అసలు మేము ఎగ్నెస్ట్ ఉన్నాం, ఇయ్యము. ఏంటండి రోజు రాత్రి దగ్గర వారం 15 రోజుల నుంచి పిల్లలకి నిద్ర లేదు, ఇంట్లో మాకు నిద్ర లేదు, ప్రశాంతత లేదు. ఇప్పుడు ఇల్లు ఉన్న సొంతంగా ఇల్లు కట్టుకున్నాం, డబ్బు కూడబెట్టుకొని సగం డబ్బులు డౌన్ పేమెంట్ కట్టి మిగతా ఈఎంఐ తీసుకొని కట్టుకున్నాం. ఆ ఇల్లు పోతే ఈఎంఐ ఎవడు వదులుతాడా? ఈఎంఐ కట్టాల్సిందే కదా. అట్లాంటిది వదులుకుంటే ఎట్లా ప్రశాంతత ఉంటుందా మాకు? చెప్పండి. మేము కూడా చెప్పాలంటే ఆ టైంలో కాంగ్రెస్ కి కూడా సపోర్ట్ చేసినాం మేము దగ్గరుండి. ఇప్పుడు మేము ఇట్లా అవుతుందని తెలిస్తే మేము సపోర్ట్ చేస్తారా? ఇంకోసారి చేస్తామా అసలు? ఇట్లాంటి వాళ్ళకి ఇల్లే పోతుంది అంటే ఇంకెందుకు చేస్తాము? 10 ఎకరాలు కాకుండా మీరు ఆ 70 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా, చేసుకోవాలనుకుంటే. మరి ఏముంది ఆయన ఆలోచన విధానం వెనకాల? మనకి ఏం తెలుసు? ఏందో అసలు ప్రజాపాలన ఇంకేమన్నా. నెక్స్ట్ టైం అయితే కష్టం కాంగ్రెస్ రావడం. ఇట్లుంటే ఛాన్సే లేదు. ఇట్లా ప్రజల మీద ఇబ్బంది పెట్టుకుంటూ పోతే ఎట్లా వస్తుందండి కాంగ్రెస్? ఏం లక్షల కోట్లు అంతా లోన్లలో. ఇప్పుడు 5,000 కోట్లు కూడా లోన్ తెచ్చే కదా కడుతుంది. అదే మన ఇదేస్తున్నా. ఆ 1,00,000 కోట్లు అంగన్వాడీ ఉన్నాయి, గురుకుళ్ళు ఉన్నాయి, స్కూళ్ళు ఉన్నారు, ఎడ్యుకేషన్ పరంగా జాబులు లేవు. ఇప్పుడు ప్రజెంట్ జాబులు ఇప్పియండి, జాబులు లేవు, జాబులు ఇప్పియండి. మళ్ళీ రైతు బంధు వస్తలేదు. రైతుల కాడ కూడా మీరు లాక్కుంటున్నారు. ఏం ఉపయోగం? అన్నం పెట్టేవాడి దగ్గర నుంచి లాక్కుంటున్నారు, మళ్ళా ఉన్నోళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. అందరి దగ్గర లాక్కుంటే ఇంకేం ఉపయోగము? ఏం పాలనేది? రూపాయి కూడా పెట్టుకొని పేదోడు ఆశ ఏంది? ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు, టైంకి తిండి. నువ్వు ఇల్లు లాగేసుకుంటున్నావు, తిండి కూడా ఇస్తలేవు. 2 పోతే ఇంకేం ఉపయోగం? ఎట్లా బతుకుతారండి మీతో వాళ్ళు? అహింసా మార్గం ఏం అహింసా మార్గం? ఇప్పుడు ఇది చేస్తుందంతా హింసే కదా. ఇంతమంది శాపాలు, ఇంతమంది కడుపు బాధ, ఇంతమంది ఏడుపులు తగిలితే ఆయన ఎట్లా బాగుపడతాడు? దేవుడిగా తెలియాల.